భగవద్గీత గురించి 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మొదటిది ఏందంటే, ఇది సాధారణమైనటువంటి పుస్తకం అయితే కాదు. ఎందుకంటే, మన జీవితానికి సంబంధించి మార్గదర్శకాల్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి లైఫ్ మాన్యువల్. రెండోది, ఇది జీవిత చరమాంకంలో చదివేటువంటి పుస్తకం అయితే కాదు. ఎందుకంటే, మన జీవితంలో ప్రతి అడుగులో కూడా మనకి దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి మనం ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదివేటువంటి పుస్తకంలాగా మాత్రం దీన్ని భావించకూడదు. ఎందుకంటే, ఇది మన జీవితంలో ప్రతి కష్టంలో, నష్టంలో మనకి దిశానిర్దేశం చేస్తుంది. అందుకని మహానుభావులు చెప్తారు. అష్టాదశ పురాణాని నవవ్యాకరణాని చ నిర్మజ్జ చతురోవేదాన్ మునినా భారతం మహత్. 18 పురాణాలు, 9 వ్యాకరణాలు, 4 వేదాలు ఇవన్నిటిని మదించి వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచిస్తే భారతోదధి నిర్మజ్య గీతా నిరధితస్య చ సారముద్రుత్య కృష్ణేన అర్జునేన ముఖే ధృతం. అలాంటి మహాభారతాన్ని క్రోడీకరించి శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ యందు ప్రవేశపెడతాడు. ఇది కేవలం యుద్ధరంగంలో అర్జునుడి మనసులో కలిగినటువంటి ఆవేదన మాత్రమే కాదు, మన డైలీ రొటీన్ లో మన మనసులో చేస్తున్నటువంటి యుద్ధం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని మార్గదర్శకం చేసేదే భగవద్గీత. దీనిలో ఉండేటువంటి శ్లోకాలను దాని తాత్పర్యం క్లియర్ గా అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకోవాలి. అప్పుడే అది శక్తివంతమవుతుంది. ఇప్పుడు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ప్రథమోధ్యాయం అంతా కూడా అర్జున విషాదంతో నిండిపోయింది కదా, కూడా ప్రయోజనం ఉంటుందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. మోహగ్రస్తుడైనటువంటి అర్జునుడి విషాదపూరితమైనటువంటి వచనాలతో నిండిపోయింది. ఇలా మొదటి అధ్యాయం అంతా కూడా యుద్ధ భూమిలో జరిగినటువంటి వర్ణనతో అధ్యాయం పూర్తవుతుంది. అయితే 28 నుంచి 47 శ్లోకాల్లో అర్జునుడి ఆవేదన అంతా కూడా మన మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఈ అధ్యాయం చదవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీతని భక్తితో అధ్యాయం చదివినా, అది కూడా కాకపోతే ఒక శ్లోకం చదివినా, ఆ శ్లోకంలో ఒక పాదాన్ని చదివినా, లేకపోతే ఒక పదాన్ని చదివినా, భక్తి భావంతో చదివినా, విన్నా లేదా స్మరించినా కూడా సుశర్మకు కలిగినటువంటి ముక్తి లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ సుశర్మ ఎవరు, అతని కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము సుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను విషయలోలుడు, దురాశాపరుడు, లోభి, కోపిష్టి, అహంకారి, స్వార్థపరుడు, అసూయతో దురాచారుడై పాపకార్యాలతో మునిగిపోయేవాడు. ధర్మ మార్గం విడిచి జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నాడు. అలాగనే ఒకరోజు మరణించాడు. అతని మరణ సమయంలో కూడా చాలా యమయాతనలను కూడా అనుభవించాడు. తిరిగి మళ్ళీ జన్మలో ఎద్దు రూపంలో జన్మించాడు. ఆ జన్మలో అమితమైనటువంటి భారాన్ని మోస్తూ ఒకరోజు అలసి సొలసి ఒక పర్వత ప్రాంతంలో భారం మోయలేక కింద పడి ఆ ఎద్దు మృతి చెందింది. ఆ ఎద్దు యొక్క దీన స్థితిని ఆ మార్గంలో పోతున్న కొంతమంది బాటసారులు చూసి బాధపడి దానికి సద్గతి కలగాలని తమ పుణ్యంలో కొంత భాగం దానికి ధారపోయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళలో ఒక వేశ్య కూడా ఉంది. ఆమె తనేమి పుణ్యం చేసుకోలేదు అని అనుకుని, ఒకవేళ ఏదైనా చేసి ఉంటే అది అంతా ఆ ఎద్దుకు ధారపోస్తాను అని నిర్ణయించుకుంది. ఆ వేశ్య యొక్క పుణ్యం వల్లనే ఆ వృషభము పుణ్యలోకాలకు చేరి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉత్తమ బ్రాహ్మణ జన్మను పొందింది. ఆ బ్రాహ్మణుడికి పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి అతను తన పూర్వజన్మ సుకృతాన్ని ధారపోసిన వేశ్య ఇంటికి వెళ్ళి ఆ వేశ్యను అడుగుతాడు, నీకు ఇంత పుణ్యం ఎలా వచ్చింది అని. అప్పుడు ఆమె తన ఇంట్లో పంజరంలో ఉన్న ఒక రామచిలుకను చూపిస్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చిలుక దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. దానికి ఆ చిలుక ఇలా సమాధానమిస్తుంది, నేను పూర్వజన్మలో మహావిద్వాంసుడను. గురుదూషణం వల్ల శాపగ్రస్తమై నేను చిలుకగా పుట్టి అరణ్యంలో దీనావస్థలో ఉన్నప్పుడు ఒక ముని పుంగవుడు తన ఆశ్రమానికి తెచ్చి పోషించుచు ఉండేవాడు. అక్కడ ఆ ముని తన శిష్యులకు నిరంతరము గీతలో ప్రథమ అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని బోధించుచుండేవాడు. దాంతో నేను కూడా క్రమంగా ఉచ్చరించగలిగాను అనింది. ఒకనాడు ఒక దొంగ నన్ను అక్కడి నుంచి అపహరించి ఈ వేశ్యకు అమ్మేశాడు అని చెప్పింది. దాంతో వేశ్యకు పాప విముక్తి, సుశర్మకు సద్గతి కలిగాయి అన్నది కథ సారాంశం. కాబట్టి ఎవరైతే భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని శ్రద్ధగా పఠిస్తారో సంసార సాగరం నుంచి సులువుగా దాటగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం పారాయణ చేయడం వల్ల పాప విముక్తి, పూర్వజన్మ స్మృతి కూడా ప్రాప్తిస్తాయి అని పురాణాలు చెప్తాయి. అదండి ఈ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.